పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. తెలుగులో హోస్ట్ చేసే యాంకర్స్ అందరూ ఫీమేల్స్ అందంగా కనిపించాలి, ఎక్స్పోజ్ చేయాలి, సో రొమాంటిక్ గా మాట్లాడాలి. అవన్నీ మీలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ మొత్తం. నేను ఎక్స్పోజ్ ఏం చేయలేదు మీ సుమన్ గారు. అపీరియన్స్ అంతా అలానే ఉంటుంది చెప్పాలంటే. ఆ, ఎందుకంటే దాంట్లో సుధీర్కి రష్మికి ఇద్దరికి లవ్ ట్రాక్ బాగా పేలిందే. ఆ, ఆ లవ్ ట్రాక్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు చేయకపోయిన షోలు ఆ, ఆ ట్రాక్ గురించి మాట్లాడుకుంటారు. ఆ, అండ్ అట్ ది సేమ్ టైం ఆది అండ్ సౌమ్య కూడా అదే ట్రై చేశారు కానీ పేలలేదు అనమాట. లేదు, పంచర్ అయిపోయింది వెంటనే. లేదు వాళ్ళు మన షోలో లేదు కదా. వాడు జబర్దస్త్ లో వాడు ఆ ట్రాక్ ట్రై చేశారు కదా మీరు. లేదు చేసాం, అది హిట్ అయిందండి. ఒక ఆ? 4 ఎపిసోడ్స్ వాళ్ళు వచ్చారు అంతే. తర్వాత అంతే, వాళ్ళు అదే 4 రాలేదు. ఎపిసోడ్స్. వచ్చారు తర్వాత వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు వేరే షోలో బిజీ ఉన్నారు, మూవీస్ లో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేబీ కంటిన్యూ అయ్యొచ్చో ఏంటో. కానీ ఆడియన్స్ అది చాలా బాగా నచ్చింది. మన ఇద్దరు ట్రాక్ చాలా బాగా నచ్చింది ఆడియన్స్ కి. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని చెప్తారు, మీకు ట్రాక్ బాగుందండి, బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాం మనం. మీరు కామెడీ వేస్తే వాళ్ళ మీద పంచులు వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. ట్రాక్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి రష్మి సుధీర్ ట్రాక్ చూసే వాళ్ళు ఎలా లేదు, ఉండేది? నేను తెలుగులో ఏం షో చూడలేదండి. ఫర్ ద Hmm. ఫస్ట్ టైం నేను జబర్దస్త్ వచ్చినప్పుడు ఆ షో పేరు ఒకటి కూడా నాకు తెలియదు చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇట్స్ పాపులర్ షో, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ షో. సో వచ్చిన తర్వాత నాకు ఓకే ఈ షో ఇంత పాపులర్ గా ఉంది, జన ఇంత ప్రేమిస్తారు ఈ షో అని దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అంతే. అంటే రియల్ లైఫ్ లో వాళ్ళ ట్రాక్ చూసి రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరు నిజంగా లవర్స్, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి అయిపోయింది, వాళ్ళ గురించి మళ్ళీ విడిపోయారు అని రకరకాల న్యూస్లు మనం వినాల్సి వచ్చింది. అండ్ ఆ షోకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ మీద వాళ్ళు చెప్పే కామెంట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. మీకు వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు లేకపోతే వాళ్ళని చూసినప్పుడు రియల్ గా, లేకపోతే తనతో మాట్లాడినప్పుడు, లేదు, తింతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరు నిజంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? ట్రాక్ రియల్ లైఫ్ లో కూడా నిజమా అది? నాకేం తెలుసండి, నువ్వు నా గురించి అడుగుతారని అంటే వాడెవరిదో లవ్ పేరు అదే గురించి మొత్తం అడుగుతారు. షోనే కదా. లేదు లేదు, వాళ్ళు నాకు కలవలేదండి, నాకు మీట్ అవ్వలేదు వాళ్ళు. ఉమ్. నా ఎప్పుడు ఇద్దరి జోడీ లాగా నేను ఎప్పుడూ చూడలేదు. సో నాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. సుధీర్ని కూడా ఎప్పుడు కలవలేదు. కలిసాను, షోలో కలిసాను, కానీ వాళ్ళిద్దరి గురించి నాకేం తెలియదు. దట్స్ దేర్ పర్సనల్ మ్యాటర్, రైట్? ఎలా ఉంటారు సుధీర్? అందరూ అన్నట్లుగానే డబుల్ మీనింగ్స్ తో రకరకాలుగా మాట్లాడతారు కదా షోలలో. అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సుధీర్ అసలు అమ్మాయిలతో? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఏం మాట్లాడరు వాళ్ళు. జస్ట్ చెప్తే హాయ్ అని చెప్తారు, వెళ్ళిపోయినప్పుడు బాయ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఏం లేదు ఆ పర్సన్ కి, అంతే అంతే. అంతే. బట్ ఈ షో తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆపర్చునిటీ రావాలి మీకు సినిమాలలో. మంచి క్యారెక్టర్స్ లైక్ సెకండ్ లీడ్ గానీ, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా మంచి త్రూఅవుట్ మంచి మూవీలో మంచి రోల్స్ వస్తున్నాయి కూడా. అలాంటి మూవీస్ ఏం రాలేదా సౌమ్య మీకు తెలుగులో? జబర్దస్త్ యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది, కొన్ని మూవీస్ వచ్చింది, అన్ని మొత్తం ఎక్స్పోజింగ్, ఈ డాన్సర్, ఈ ఐటమ్. నేను ఏ యాంగిల్ నుంచి ఐటమ్ నాకు కనపడుతుందో తెలీదు. కొంతమంది నాకు ఐటమ్ డాన్సర్ సాంగ్ వచ్చేయండి, ఇది చేద్దాం, ఏదో ఒక టీచర్ క్యారెక్టర్ చేయాలి, ఒక బాత్రూమ్ సీన్ ఉంది, ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నాయి, ఇలాంటివి పిలిచినారు. ఎక్కువ పేమెంట్ ఇస్తాం, అది ఇస్తాము. ఎందుకు అలా క్యారెక్టర్? నేను హోమ్లీ క్యారెక్టర్ ఏం కనపడలేదా అనుకున్నా. తర్వాత హోమ్లీ క్యారెక్టర్ వచ్చింది. మీరు ఇలా ఉంటే హోమ్లీ ఎలా కనపడతారండి? ఇది ఏదో ఒక షో కోసం వేసుకొచ్చానండి. అంటే జస్ట్ నేను అడుగుతున్నాను అంతే, మీరు అనేదానికి. లేదండి, ఇది గ్లామర్ వేరే, సెక్సీ రోల్ వేరే. ఓకే, ఓకే. ఐ లైక్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్. లైక్ గ్లామర్ అంటే వావ్ అనిపించాలి చూస్తే, వేరేలాగా అనిపించకూడదు. ఓకే, వాటర్ వస్తాయి కదా చూస్తే, అలాంటి అనిపించకూడదు, వేస్తే వావ్ అనిపించాలి. అలాంటిది నేను ఒప్పుకుంటాను. నేను ఎక్స్పోజ్ చేయడం, అన్ని బయట పెట్టుకొని వచ్చేసేయడం అది నాకు ఇష్టం లేదు. అలాంటి క్యారెక్టర్ నేను యాక్సెప్ట్ చేయను. అది అలాంటి నాకు నచ్చదండి. అంటే డీసెంట్ గానే అట్రాక్ట్ చేసుకోవచ్చు, గ్లామర్ తోనే అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోజింగ్ లోనే చేయాలి అనే పాలసీ నాకు ఏం లేదు. నాకు అది నచ్చట్లేదు. అంటే ఎలాంటి సాంగ్స్ కావాలి మీకు? అంటావా అలాంటి సాంగ్స్, లేకపోతే మొన్నగా నిన్న వచ్చింది కిస్ కిస్ కిసిక్ సాంగ్, ఎలాంటి ఇలాంటివి అయితే చేస్తారా? అది మూవీలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలాంటివి చేస్తారా? నేను ఎంజాయ్ చేస్తాను, కానీ అలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు అలాంటిది ఏం పెట్టుకోవడానికి. సో నేను ఎప్పుడు కూడా ఎక్కడ షో ఏం చేశాను చూసినా కూడా నేను అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడికి పెట్టుకోలేదు, పెట్టుకోను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఓవర్ గా ఉండే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం మీకు? లేదు, హోమ్లీ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ ఏదో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేసింది. సో నాకు ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్ వస్తే నేను చేస్తాను. ప్రిఫరెన్స్ లేకుండా ఉన్న, అది ఎంత పెద్ద మూవీ హీరోయిన్ పక్కతో నిలబడిన క్యారెక్టర్ కూడా నేను చేయను. వాళ్ళు పక్కతో నిలబడితే చాలు మీరు ఫేమస్ అయిపోతారని చెప్తారు కదా, అలాంటి నాకేం వద్దు. నా క్యారెక్టర్ ఒక తూకం ఉంటుందా, ప్రిఫరెన్స్ ఉంటుందా, అప్పుడు చేస్తాను. ఓకే.
సో బాగా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. లేదంటే ఇంట్లో ఉన్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ ఏదో ఒక చోట కనపడాలి, నేను కనపడాలి అని నాకేం లేదు. ఎక్కువ షోకి వెళ్ళినా కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటే నేను చేస్తాను. లేదంటే అప్సెట్ అయిపోతాను. మళ్ళీ చెప్పి చేయకపోతే నేను అప్సెట్ అయిపోతాను. అందుకే అలాంటివి లేకుండా ఉంటే నేను ఇంట్లో కూర్చున్నదే బెటర్ అని చెయ్యను అంతే. ఓకే. సో ఇప్పుడేదో ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. ఎవరు నాకు నిజం కదా? లేదండి, ఎవరు ఒకటి చెప్పారు? వర్క్ అయిపోయింది, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. లేదు లేదు లేదు, వెబ్ సిరీస్ గా ఒక పెద్ద వెబ్ సిరీస్ ఉంది. Hmm. అది అడుగుతున్నారు, అది మాట్లాడుతున్నాము. చూడాలి, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు. చూడాలి అంతే, Hmm. ఇంకేం లేదు. ఓకే. మూవీస్ కి ఏం రాలేదండి. అప్పుడు యాంకర్ ఉన్నప్పుడు వచ్చేసింది. కానీ చెప్పాను కదా, ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్ ఇలాంటిదే వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందో నాకు తెలీదు. మేబీ ఆ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారేమో తెలీదు. ఆ యాంకర్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ అలాంటిది, వీళ్ళు వదిన వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సిస్టర్, అది ఇది అని చెప్పింది. అలాంటిది ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు, నేను చేయలేదు. అదే ఆర్టిస్ట్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తేనే చాలా అనుకుంటారు. బట్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారు కదా. ఏదో ఒక So- ఆపర్చునిటీస్ నాకు వద్దు, ఇదే ఆపర్చునిటీస్ రావాలి అని నాకు ఉంది. క్లారిటీ. అట్లయితే మనమే ప్రొడ్యూస్ చేసుకుని డైరెక్ట్ చేసుకుందాం. ఓకే, దాన్ని నేను ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్, మీ డైరెక్టర్. డైరెక్టర్ గా యాక్టర్. మీరే చూడాలి, నేనే చూడాలి ఆ మూవీనప్పుడు. ఇంకెవరు చూడరు. ఎవరు చూడరా? So, తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని నాకు మూవీస్. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు, తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట. అది బిడ్డలికని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా. నాకు కొంతమంది పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలీదు. కొంత పెద్ద వాళ్ళ హీరో నా పక్కన వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే. ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. అయ్యో. పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఈ మూవీ చేశారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలియదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో Okay. అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం ఇక్కడ. సో అన్ఫార్చునేట్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు అయితే. ఆ? ఫార్చునేట్ కాదు, అన్ఫార్చునేట్. లేదు, ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి అన్ఫార్చునేట్లీ వచ్చా, ఆఫ్ కోర్స్. ఓకే. బట్ ఇండస్ట్రీ నాకు కావాలని నేను ముందుంచి ఉన్నా. నేను స్టార్టింగ్ జర్నలిజం అయిన తర్వాత వెంటనే న్యూస్ రీడర్ గా చేశాను, తర్వాత కన్నడ కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేశాను, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ, తర్వాత తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే కన్నడ తెలుగు చెప్పాలంటే సిమిలర్ గా చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అవును. ఎలా? ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ లేదు, తెలుగు ఆర్టిస్ట్ ఎవరు కన్నడలు చేయరు. ఎందుకు చేయరు? లేదు, కన్నడలో లైవ్ వాయిస్ ఉంటాయి. మీకు అక్కడ మూవీస్ అంతా డబ్ అవుతాయి కదా, వస్తాయి కదా, లేదు కన్నడ రిలీజ్ అవుతాయి. అక్కడ సినిమాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ 4-5 years లో మీరే చూడండి, కాంతార గానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప, బాహుబలి, త్రిబుల్-ఆర్ డబ్బింగ్ అవుతుందండి, డబ్బింగ్ అవుతుంది. కానీ మీరు చెప్పింది నేను అనుకున్నానంటే ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చేసి చేస్తారు అని అనుకుంటున్నా. ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తారు అక్కడ నుంచి, మంచి మంచి సపోర్టింగ్ రోల్స్ ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. సో అంత అవగాహన లేదు మీకు ఇండస్ట్రీ మీద, అంతేనా? చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి? గిమిక్స్ అంటే తెలుసు కదా, కొంతమంది ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి రావాలి అని, ఏమైనా కమిట్మెంట్స్ అనే అనుకోండి. కాస్టింగ్ కౌచ్ ఏదో అంటారు, అదేనా? అదే మేబీ ఉండొచ్చు.